హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవిస్ కిచెన్. నేను మీ కవిత. ఈరోజు మనం వీడియోలో పానీపూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. క్రిస్పీ అండ్ టేస్టీ పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను. అలాగే పావు కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. పావు కేజీకి కొంచెం తక్కువగా గోధుమ పిండి. మనము ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వను, మైదా పిండి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా వంట సోడా తీసుకున్నాను, హాఫ్ స్పూన్. కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇవి మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ పోస్తూ ఇలా మెల్లగా మొత్తం కలుపుకోవాలి. పిండిని ఇలా మొత్తం మెత్తగా కలిపేసుకున్నాక మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక క్లాత్ని తడి చేసుకొని తడి క్లాత్ను దీని మీద పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఆలు తీసుకొని ఆలును బాయిల్ చేసుకుందాం, ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడకబెట్టుకున్న ఆలును ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసుకున్న ఆలులో ఇప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు, కొద్దిగా కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మనము చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే అంత అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం పానీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లో కొత్తిమీర, 1 బౌల్ పుదీనా తీసుకుందాము. దాన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. 1 బౌల్ కొత్తిమీర, 1 బౌల్ పుదీనా, ఇందులో కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాము. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పానీలో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని రసం తీసాను. ఇప్పుడు ఈ చింతపండు రసంను ఇందులో కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నాక రెండు బాగా కలుపుకోవాలి. ఇలా అంతే. పానీపూరి కోసం పానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పూరి ప్రిపేర్ చేసుకుందాం. మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా పిండి తీసుకొని మనము ఇలా మద్దన చేసుకుందాము. ఇప్పుడు పూరి కోసం ముందుగా పిండి చల్లుకొని కొంచెం ఎక్కువ మొత్తంలో పిండిని తీసుకుందాం. మనం తీసుకొని ఒకటేసారి పెద్దగా చపాతీ చేసుకుందాం. ఇలా పెద్ద సైజ్ చపాతీ చేసుకున్నాక ఇప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకుందాం. గ్లాస్ ఎందుకంటే రౌండ్ షేప్ రావడం కోసం. ఇలా గ్లాస్ తీసేసుకొని మనం ఇలా రౌండ్స్ కట్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క పూరి చేసుకున్నట్టయితే టైం చాలా పడుతుంది. ఇలా అయితే ఒకటేసారి చాలా చేసుకోవచ్చు. మనం ఈ విధంగా చేసుకోవాలి. మనకి పూరి అనేది మరీ మందంగా రాకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. మీడియం సైజులో ఉన్నట్లయితే మనకు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఆరిపోకుండా ఉండడానికి నేను వీటిపైన ఒక తడి క్లాత్ కప్పాను. ఈలోపు మనం కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యే వరకు మనము మంటని హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఆయిల్ వేడయిందా లేదా చూడడానికి మనం ఒక పిండి ముద్దని ఇలా వేసుకున్నాము. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పూరీలను కాల్చాలి.
ఆయిల్ వేడైనాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు పూరీలను కాల్చుకుందాం. మనం ఇలా అన్నీ వేసేద్దాం. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పూరీలన్నీ కాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు పూరీ రెడీ అయిపోయింది, పానీ రెడీ అయింది, స్టఫింగ్ రెడీ అయింది. ఇక తినడమే ఆలస్యం. ఒక పూరీని తీసుకొని దీనికి మధ్యలో ఇలా హోల్ చేసుకొని ఇందులో కొద్దిగా స్టఫింగ్, కొన్ని ఆనియన్స్, అలాగే పానీ తీసుకుందాం. అంతే, నోరూరించి క్రిస్పీ అండ్ టేస్టీ పానీపూరి రెడీ.